పల్నాడు జిల్లా నకరికలు శివార్లో అక్రమంగా తరలిస్తున్న 20 బస్తాల యూరియాను సీజ్ చేశారు. యూరియాను తరలిస్తున్న ఆటో తెలంగాణకు చెందిన 2 వ్యక్తులను నకరికల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూరియాను నకరికల్ మండలం కంకులగుంట నుంచి తెలంగాణలోని త్రిపురాపురం మండలం బొర్రాయిపాలెంకు తరలిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. ఈరోజు సాయంత్రం 2:30 గంటలకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు సూచనల మేరకు తెలంగాణ జిల్లాకు సంబంధించిన నల్గొండ రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఆటో కంపెనీ ఆటోలో కుంకలగుంట గ్రామం నుంచి ఒక రైతు ద్వారా 20 బస్తాల యూరియా తెలంగాణ రాష్ట్రంలోని త్రిపురారం మండలం రాజేంద్ర నగర్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రైతులు 2 ఇస్లావత్ వెంకట్రావు నాయక్ అదేవిధంగా రమావత్ లచ్చు నాయక్ ఇద్దరు కలిసి అప్పి ఆటోలో 20 బస్తాలు తీసుకెళ్తూ ఉన్నారు. వారిని మండల వ్యవసాయ అధికారి మరియు మండల తహసీల్దార్ గారు అట్లనే ఇక్కడ ఉన్న స్థానిక ఏఎస్ఐ గారు విచారించి ఈ ఎరువులు ఎక్కడ తీసుకెళ్తున్నారంటే పలానా త్రిపురారం మండలం రాజేంద్ర నగర్ మంగాపురం తండాలో మాకు 14 ఎకరాల పొలం ఉంది. అక్కడ యూరియా కొరతగా ఉంది కాబట్టి మేము ఇక్కడ గతంలో ఇక్కడ వరి కోత యంత్రాలు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కుంకలగుంట గ్రామ రైతు మాకు పరిచయం, ఆయన ద్వారా మేము 20 బస్తాలు తీసుకున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే ఈ విధంగా ఎరువులు తీసుకెళ్ళడం తెలంగాణ రాష్ట్రానికి తరలించడం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం ఎరువుల నియంత్రణ చట్టం 1973 క్లాస్ 3 అదేవిధంగా నిత్యావసర సరుకుల చట్టం 1955 సెక్షన్ 3 ప్రకారం ఈ విధంగా తరలించడం నేరం కాబట్టి వారిని ఇరువురిని కూడా వారి మీద క్రిమినల్ కేసు కట్టవలసిందిగా సదరు వెహికల్ని సీజ్ చేశాము. అట్లానే 20 బస్తాల స్టాక్ సీజ్ చేసి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ ఎస్టేట్కి ఫర్దర్ కస్టడీ కోసం అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ స్టాక్ అంతా కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో మరి 6A పిటిషన్ అనేటువంటిది వేసి టోటల్గా ఆ ప్రాపర్టీని కాన్ఫిస్కేట్ చేసి దాన్ని గవర్నమెంట్ ట్రెజరీకి అమౌంట్ అనేటువంటిది జమ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అట్లానే ఆ ఆటోని ఏదైతే ఆటో ఉందో వాళ్ళిద్దరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్కి లోకల్ ఏఓ గారు కంప్లైంట్ చేశారు.